నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. సో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసింది. సో ఇదే నేపథ్యంలో చూసుకుంటే దగ్గరలో పార్లమెంట్ ఎన్నికలు కూడా ఉన్నాయి. సో ప్రతి నియోజకవర్గంలో ఎంపీ స్థానాలలో ఇరు పార్టీలు పోటీకి సిద్ధమవుతున్నాయి. అటు కాంగ్రెస్ కానీ, అటు బీజేపీ కానీ, ఇటు టీఆర్ఎస్ కానీ, బీఆర్ఎస్ కానీ పోటీకి అయితే సిద్ధమవుతున్నాం. ప్రచారం కూడా స్టార్ట్ చేస్తున్నాం. సో ఇదే నేపథ్యంలో మనం ప్రస్తుతం మహబూబ్ నగర్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాం. సో ఇక్కడ మాట్లాడదాం, ప్రజల అభిప్రాయం తెలుసుకుందాం, ఎట్లా ఉంది ఏందనేది, ఏ పార్టీ గెలుస్తుంది, ఎవరి పాలన ఎట్లా ఉంది అనేది ఒకసారి మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు? నాగరాజ్. ఏం చేస్తుంటారు? నేను రియల్ ఎస్టేట్ చేస్తా, ఎడ్యుకేషన్ చదువుకుంటున్నాను. ఓకే, ఎట్లా ఉందన్న మరి ఇక్కడ మహబూబ్ నగర్లో పరిస్థితి, రాజకీయాలు ఎట్లా ఉన్నాయి? మహబూబ్ నగర్లో ప్రస్తుతానికి మొన్ననే కదా గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళకు ఒకసారి అవకాశం కూడా ఇద్దాం అనుకుంటున్నాము. మరి వాళ్ళు ఏం చేస్తారనేది తెలియాలే కదా, ఓకే దాన్ని బట్టి మేము ఇప్పుడు ఏం చేయాలి అనేది మళ్ళీ మేము నిర్ణయిస్తాం. సో అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేసి సో మరి దగ్గరలో పార్లమెంట్ ఎన్నికలు కూడా ఉన్నాయి. సో మరి ఎట్లా ఉంది మరి ఇక్కడ మహబూబ్ నగర్ నియోజకవర్గ సెగ్మెంట్ చూసుకుంటే మరి ఇక్కడ అభ్యర్థుల పరిస్థితి ఎట్లా ఉంది? అంటే అటు బీజేపీ సెంట్రల్లో ఉంది, ఇటు స్టేట్లో కాంగ్రెస్ పార్టీ వచ్చేసింది. సో మరి ఎవరికి ఎట్లా ఉంది ఇక్కడ అభ్యర్థుల పరిస్థితి? ఇప్పుడు వచ్చేసి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఏర్పడింది రీసెంట్గా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడింది తెలంగాణ గవర్నమెంట్లో. ఇప్పుడు పార్లమెంటుకు వస్తే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఉంది కాబట్టి ఎంపీ స్థానాలు కూడా కాంగ్రెస్ వస్తుందని మేము అనుకుంటున్నాం. సో మరి ఎవరున్నారన్న మరి మహబూబ్ నగర్ సెగ్మెంట్లో చూసుకుంటే పార్లమెంట్ సెగ్మెంట్లో క్యాండిడేట్ ఎవరు ఉన్నారు మరి ఇక్కడ? ఇప్పుడు లాస్ట్ టైం వచ్చేసి ఆయన కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే గారు పోటీ చేసినట్టు గుర్తు, వంశీచంద్ర గారు. ఆయన మంచి ఎడ్యుకేటెడ్, సెంట్రల్లో కూడా మంచి పేరు ఉందని వినబడుతుంది, ఇక్కడ సర్వేలో వినబడుతుంది. మ్యాక్సిమం ఆయనకు ఓటు వేసే అవకాశం అయితే ఉంది. మేము యువత ఓటేస్తాం. డెవలప్మెంట్ విషయంలో చూసుకుంటే మరి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే పరిస్థితి, పాలన ఎట్లా ఉంది మరి? ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి 2 నెలలు అవుతుంది, వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వాలి కదా. మనం అప్పుడే మన నిర్ణయాన్ని వ్యక్తపరచలేము కదా. ఇప్పుడు ఒక 6 నెలలు పోతే ఏ గ్యారంటీ ఎప్పుడు వస్తుంది, ఏ గ్యారంటీ ఎప్పుడు అమలు అవుతుంది అదేని ఒకసారి చూసుకోవాలని మేము అనుకుంటున్నాము. ఇప్పటివరకు అయితే ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉంది, ఇంతకుముందు కన్నా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. మరి గతంలో కూడా ఇక్కడ బీఆర్ఎస్ ఒక ఎంపీ గెలిచిండు మరి. సో మరి ఆయన వల్ల ఏమైనా లాభం జరిగిందా మరి మీ మహబూబ్ నగర్కి? ఆయన వల్ల ఏమైందంటే కొంతమందిని ఇబ్బంది పెట్టారని తెలిసింది. మేము చదువుకుంటూ వేరే ఊర్లలో ఉండేవాళ్ళం, ఇక్కడ చాలామంది చెప్పేవాళ్ళు ఇబ్బంది పెట్టిండని చెప్పి. అందుకే ఆయనని పారదూరాలని చెప్పేసి కొంచెం ఓట్ల ద్వారా ఆయనని తరిమేసి కొత్త ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చారు, కాంగ్రెస్ ఎమ్మెల్యే గారిని. మరి ఏం చేస్తారో చూద్దాం, ఒకసారి అవకాశం ఇవ్వాలి కదా మనం కూడా. ఆ అవకాశం కొరకు చూస్తున్నాం మేము కూడా, మాకు ఏం చేస్తారు అనేది. కానీ మరి ఇక్కడ చూసుకున్న మరి బీజేపీ కూడా ఉంది కదా, మరి సెంట్రల్లో బీజేపీ ఉంది, మరి ఇక్కడ ఏమైనా బీజేపీకి ఛాన్స్ ఉంటుందా? బీజేపీ ఛాన్స్ అంటే దానికి కూడా ఉండొచ్చు, ఎందుకంటే ఇక్కడ మ్యాక్సిమము బీజేపీ ఓట్లు కూడా బాగానే ఉన్నాయి. ఏం జరుగుతుందంటే మొత్తానికి ఇక్కడ డివైడింగ్ పాలన, అంటే ఓట్లు ఎక్కువ ఉంటాయి ఇక్కడ. అవును, బీసీ ఓట్లు ఎక్కువ ఉంటాయి. కులగణన ఇప్పుడు చెప్పారు కదా రాష్ట్ర గవర్నమెంట్ కూడా, దాన్ని బట్టి వాళ్ళు తొందరగా ఏమన్నా కులగణన చేస్తే కాంగ్రెస్కు అవకాశం ఎక్కువ ఉంటుంది. కాంగ్రెస్ అభ్యర్థి పరిస్థితి ఏంది మరి? ఇప్పుడు స్టేట్లో కాంగ్రెస్ ఉంది. సో మరి ఇక్కడ ఉన్న ఏదైతే మీరు నాకు చెప్పినట్టు వంశీచంద్ ఉన్నారని చెప్పారు. సో మరి ఆయన గెలిస్తే ఎట్లా ఉంటుంది, మరి చేస్తాడంటావా? గెలిస్తే వంశీచంద్ గారు లాస్ట్ టైం పోటీ చేశారు, నేను కూడా ఓటేసాను, గుర్తుంది నాకు. ఆయన కాంగ్రెస్ నుంచి నిలబడ్డట్టు గుర్తు. మ్యాక్సిమం ఆయన కూడా మంచి ఫ్యూచర్ ఉంది, ఎందుకంటే యంగ్స్టర్ లాగా కనబడుతున్నాడు, ఒక ఎడ్యుకేటెడ్ లాగా కనబడుతున్నాడు, యంగ్స్టర్ కాబట్టి. మేము కూడా ఆలోచిస్తాం, మేము ఒక విద్యావంతులమే కాబట్టి మేము కూడా ఇప్పటికి చదువుకుంటున్నాము, ఉద్యోగాలు రాక రోడ్లపైన తిరుగుతున్నాం. అందుకని ఒకసారి అవకాశం ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మహబూబ్ ప్రజలు. ప్రచారం స్టార్ట్ అయిందా మరి? చూస్తున్నారా, తిరుగుతున్నారు నాయకులు? ఈ మధ్య వింటున్నా, అక్కడ నారంపేట, మక్తల్, కృష్ణ అటు సైడు పాదయాత్ర చేస్తున్నాడని తెలిసింది. మంచి స్పందన వస్తుందంట ఫేస్బుక్లో అండ్ సోషల్ మీడియాలో, బాగా వైరల్గా కనబడుతుంది. మేము ఎప్పుడు ఫేస్బుక్ ఆన్ చేసినా కూడా ఆయన పాదయాత్ర కనబడుతుంది, మంచి స్పందన అయితే వస్తుంది, కనిపిస్తుంది. సరే, పోటీ ఎట్లా ఉంటుంది మహబూబ్ నగర్ సెగ్మెంట్లో? కంపల్సరీ బీజేపీ కాంగ్రెస్ పోటీ అయితే బలంగా ఉంటుంది, దాంట్లో ఏదైనా విజయం సాధించవచ్చు. కాకపోతే ఎక్కువ రాష్ట్రంలో తెలంగాణ గవర్నమెంట్ ఉంది కాబట్టి, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఎక్కువ మొత్తంలో ఎంపీ స్థానాలు కాంగ్రెస్ వస్తుందని మేము అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.